ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమునకే మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక. దేవుని మాట్లాడిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి ఈ రీతిగా దేవుని యొక్క మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామనకే మహిమ కలిగిన గాక. కడవరి దినాల్లో ప్రతి ఒక్కరిని కూడా ఆయన చెంతకు పిలవాలని, ప్రతి ఒక్కరికి మరి నిత్య జీవం ఇవ్వాలని ఆహ్వానం దేవుడు పలుకుతూ ఉన్నాడండి. అయితే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరని నేను విశ్రాంతిని ఇస్తాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. అయితే మనము ఆయన స్వరం వినటానికి కానీ, ఆయన మాట్లాడేటప్పుడు వినటానికి కానీ మనకి టైం లేనట్టుగా మనం ఉంటున్నాం కనుక దేవుడు మనము ఎప్పుడు ఆయన వైపు తిరుగుతామని ఆయన ఎంతో ఆశతోటి మన వైపు చూస్తూ ఉన్నాడండి. అయితే ఈ దినాలు దేవుడు మనల్ని పిలిచే దినాలు, ఆయన రక్షణ ఇవ్వటానికి, ఆయన ఉచితమైన రక్షణ ఇవ్వటానికి పిలుచుచున్న దినాలు కనుక ఈ సమయమందు దేవుడు పిలుపుని విన్నవారు ధన్యులండి. అయితే వినలేని వారిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే సామెతల గ్రంథము 21వ అధ్యాయం 24వ వచనం లో మనం చూసినట్లయితే, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి అంటున్నాడు ఆయన. నేను పిలిచినప్పుడు పలకలేదు మీరు, నా చేయి చాపినప్పుడు మీరు నా వైపు రాలేదు, నేను గద్దించినా మీరు భయపడలేదు. భయపడకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా మీ ఆలోచన బట్టి నడుచుకున్నారు. కానీ నేను నా పిలుపుని వినటానికి మీకు టైం లేకోకుండా మీరు తిరుగులాడుతూ ఉన్నారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి మాట ఆయన. అయితే ఈ దినాల్లో దేవుడు పిలిచే దినాలు, దేవుని పిలుపులో మనం ఉన్నామండి. ప్రతి ఒక్కరూ ఉన్నారు. వాళ్ళు వీళ్ళని భేదమేమీ దేవుడికి లేదు, కానీ అందరినీ ఆయన ప్రేమించాడు. అందరి కొరకు ఆయన ప్రాణమును పెట్టాడు. అందరినీ కూడా పరలోక రాజ్య వారసులుగా చేయాలని అందరినీ పిలుచుకుంటున్నాడండి ఆయన. ఆయన పిలుపు విన్న వాళ్ళు ధన్యులండి. అయితే మొదట ఆయన పిలుస్తూ ఉన్నాడు. రెండవసారి ఆయన మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, ఆయన చెప్తా ఉన్నాడు ఏమనంటే, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదును, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాసం చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చును, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాసము చేసేదను అన్నాడు ఆయన. ఆయన మొదట పిలుస్తున్నాడండి, మీరు వినలేదు అంటున్నాడు ఆయన. అయితే ఆయన రెండవది అంటున్నాడు, మీకు అపాయం ఒక దినమంది మీకు అపాయం వస్తుంది. అపాయకరమైన దినములో ఎదురెదర ఉన్నాయి. కాబట్టి మీకు అపాయం వచ్చినప్పుడు, మీకు కష్టం, మీకు దుఃఖము కలిగినప్పుడు, మీకు భయము కలిగినప్పుడు నేను ఏం చేస్తానంటే నవ్వుతాను అంటా ఉన్నాడు. దేవాతి దేవుడు మనుషులను చూసి నవ్వుతే ఎలా ఉంటుందండి? మనుషులకి ఇంకా ఆధారం ఉంటుందా? అయితే నేను నవ్వుతాను. ఎందుకు నవ్వుతాను అంటున్నాడంటే, ఆయన నేను పిలిచినప్పుడు పలకలేదు కనుక, నేను రమ్మన్నప్పుడు నా దగ్గరికి రాలేదు కనుక, నేను గద్దించినా లోబడలేదు కనుక, మీకు అపాయం వచ్చినప్పుడు, మీకు దుఃఖం వచ్చినప్పుడు, మీకు భయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను అంటా ఉన్నాడు ఆయన. అయితే అప్పుడు మనుషులు ఏం చేస్తారంట? కింద వశంలో అంటా ఉన్నాడు ఆయన. ఏమంటే, అప్పుడు మీరు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడకుందును. కష్టం, దుఃఖం, భయము, భూమి మీదకు తుఫాను వలె వస్తున్న భయంకరమైన విపత్తు నుండి మనల్ని రక్షించాలని దేవుడు మనం పిలిస్తే మనం పలకలేనప్పుడంట, అటువంటి అన్నీ వచ్చినప్పుడంట దేవుడు అంటున్నాడు నవ్వుతాను అన్నాడు. అయితే అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు అప్పుడు నన్ను గురించి మొరపెడతారు, అప్పుడు నన్ను వెతుకుతారు. అప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు మాకు సహాయం కావాలి, దేవుని సహాయం మేము పొందుకోవాలి, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడని మనుషులు అందరూ ఏం చేస్తారంటే దేవుని వెతుకుతారటండి. ఇప్పుడు మనుషులు దేవుని ఎదకడానికి టైం లేదండి. మనుషులకి దేవుడు మనుషులు పిలుతున్నాడు, కానీ మనుషులకు టైం లేదు కదండి. మాకు అసలు చాలా బిజీ, ఆదివారాలు కూడా చాలా బిజీ కదండి. ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో ఉండటానికి మేము చాలా బిజీగా ఉన్నామంటారు. దేవుని ఎదగటలేదు. ఆయన స్వరము కనిపెట్టడానికి కూడా టైం లేదు మనుషులకి. ఆయన మాట్లాడతాడేమో అన్నది కూడా లేదు. ఇశ్రాయేలుని గురించి అంటాడు ఆయన, వారు నా ఆలోచన కొరకు వారు కనిపెట్టుకోలేకపోయిరి అంటాడు ఆయన ఇశ్రాయేలు కోసం. ఇక్కడ వరదనలో మనం కూడా అలాగే ఉన్నామండి.
దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు? మనం ఏదైనా మన కుటుంబాల విషయాలు, మన యొక్క మరి బిడ్డల విషయాలు మనమే నిర్ణయాలు తీసుకుంటాం, కానీ ఆయన ఏం చెప్తున్నాడని కనిపెట్టడానికే, వేచి ఉండటానికే మనకేం లేదంటే టైము లేదండి. అయితే అంతా అయిపోయిన తర్వాత మొర పెట్టినప్పుడు ఆయన అంటున్నాడు, నేను మీ మొర ఎన్నో, నేను మీ మొర ఎన్నో, మీ కష్టంలో, మీ శ్రమలో, మీ ఇబ్బందులు ఏంటయ్యా నాకు ఇలాగొచ్చింది అంటే నేను ఎన్నో. మీరు ఎప్పుడు వినాలి నా మాట అంటే, నేను పిలిచినప్పుడు మీరు వింటే మీ కష్టంలో మీ మాట నేను వింటాను, కానీ మీరు వినలేదు కనుక నేను ఎన్నో అంటా ఉన్నాడు. కింద వచనంలో ఏం చెప్తా ఉన్నాడు ఏమంటే, వారు నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను వారికి కనబడకుందును అంటా ఉన్నాడు. జ్ఞానము వారికి ఏమైందంటండి? అపహాసమాయను. జ్ఞానం ఏమైందంటండి? అపహాసమైన. దేవుడు పిలుస్తుంటే దేవుని ఎలా చూస్తున్నారండి? అపహాసం చేస్తూ ఉన్నారు. అపహాసం. దేవుడు అంటే లెక్కలేదండి మనుషులకి. దేవుడు అంట ప్రార్థన అంట. అంత ప్రార్థన చేయాలా? అన్ని గంటలు దేవుని దగ్గర ఉండాలా? ప్రార్థన అంత ముఖ్యమా? ఆదివారం వెళ్ళకపోతే అంత ఏంటి అంత నష్టం ఏమొచ్చింది? ఒక వారం వెళ్ళకపోతే ఏమైంది? ఇటువంటి చాలామంది అంటూ ఉంటారండి. ఒక దినము దేవుని సన్నిధిలో గడిపితేనే 1000 దినాల కంటే శ్రేష్టం ఉందా అనేటువంటి దేవుని మాటను త్రోసివేయడానికి చాలామంది అలా మాట్లాడతారండి. అయితే దేవుడు మాట్లాడుతున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేదు. చూసారండి, ఇలా త్రోసివేస్తున్న వాళ్ళందరినీ, దేవుని మాట త్రోసివేస్తున్న వాళ్ళందరి కోసం చెప్తున్నాడు ఆయన. యెహోవా మాట వినటానికి కానీ, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటానికి కానీ వారికి ఇష్టం లేదు గనుక నేను వారికి అపాయం వచ్చేటప్పుడు నేను వారిని పట్టించుకోను, అపహాసం చేస్తానన్నాడు. అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదండి. మనందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట ఎందో దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.